ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మన సాయినాథుని దేవల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారు మన కోసం ఎలాంటి సందేశాన్ని తీసుకొచ్చారో మన బాబాగారి మాటల్లోనే విందామా? తల్లి, నువ్వు ప్రాణానికన్నా ఎక్కువగా ప్రేమించే నీ బంధం నీ సొంతం కావాలి అంటే వెంటనే నీ బంధంతో ఈ ఒక్క మాట చెప్పమ్మా, లేకపోతే నష్టపోతావు అని చెప్పి బాబాగారు మన కోసం ఈరోజు ఒక చిన్న సందేశాన్ని అయితే తీసుకొచ్చారండి. మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారో అవన్నీ కూడా స్వయంగా మన బాబాగారి మాటల్లోనే విందామా? బాబాగారు ఏం చెప్పినా సరే మన మంచి కోసమే కదా, కాబట్టి నిర్లక్ష్యం చేయకుండా ఇప్పుడే బాబాగారు చెప్పేది వినండి. తల్లి, నువ్వు ప్రేమించే నీ బంధం ఎప్పటికైనా సరే నీ సొంతం అవ్వాల్సిందే. ఎందుకంటే తల్లి, నీ బంధం అనేది దూరం అయిపోతుందేమో అని చెప్పి, నీ బంధం బాధ్యత లేకుండా ప్రవర్తిస్తుందేమో అని చెప్పి, నీ బంధం నువ్వు చెప్పిన మాట వినడం లేదు అని, నీ బంధం బరువు బాధ్యతలు ఏవీ కూడా అంటే ప్రేమ కుటుంబం మీద ఏమీ చూపించడం లేదు. అసలు ఏంటి ఈ కుటుంబం భవిష్యత్తుల గురించి ఎంత ఆలోచించాలి, అసలు పిల్లల చదువుల గురించి ఎలాంటి ఆలోచన కూడా అస్సలు లేదే. అసలు బంధం అంటే ఏంటి, బంధం విలువ అంటే ఏంటి, ఇదంతా కూడా ఏదీ లేదు కదే. ఏంటి బాబా అసలు ఏమీ తెలుసుకోకుండా తన యొక్క చెడు వ్యసనాలకు బానిస అయిపోయి కేవలం తన లోకంలో మాత్రమే తను నివసిస్తూ నన్ను నా పిల్లల్ని అస్సలు పట్టించుకోకుండా, కుటుంబ పరిస్థితులు ఏవీ కూడా వాటి గురించి ఆలోచించకుండా, పిల్లల భవిష్యత్తు గురించి ఏమాత్రం పట్టించుకోకుండా తన లోకం తనదే, అలానే తన మైకంలో కొట్టు మిట్టాడుతూ ఉన్నాడు అని చెప్పి నువ్వు ఎప్పటికప్పుడు దిగులు పడుతూ కన్నీరు కారుస్తున్నావు కదా. అసలు ఇక నీ బంధం మారరా, నీ బంధంలో మార్పు రాదా అని చెప్పి ఆలోచిస్తూ ఉన్నావు కదా తల్లి. ఇప్పుడు నీ గురించి నీ బంధం గురించి మాట్లాడుకుందాం. విను. ఎప్పుడైనా సరే అమ్మా, ఎవరి యొక్క కర్మ ఫలితాలు అనేవి వారు తప్పకుండా అనుభవించే తీరాలి బిడ్డ. ఒక మనిషి జీవితం అంటే ఏంటో, ఇప్పుడు ప్రస్తుత కాలంలో ఎలాంటి కష్టాలు వస్తున్నాయి, ఎలాంటి నష్టాలు జరుగుతున్నాయి, అలానే ఎలాంటి బాధలు మనల్ని పట్టి పీడిస్తున్నాయి, వీటన్నిటి గురించి నీకు తెలుస్తుందా? ఆ బాధలు కష్టాల గురించి ఆలోచించి ఆలోచించి వాటి గురించి ఎలా బయటపడాలో తెలివిగా ఒక ఆలోచన ప్రణాళికను తయారు చేసుకొని, ఇక వాటి ఆలోచనలన్నిటినీ కూడా అమలుపరిచి ఆ కష్టాల నుంచి బయటపడి కుటుంబాన్ని, నలుగురిలో ఒక బరువు బాధ్యతలన్నిటినీ కూడా తన నెత్తిన పెట్టుకొని నేనున్నాను అనే భరోసాని ఇవ్వగలిగిన వారే కదా నిజమైన బంధం అంటే. అవును కదా తల్లి, అంతటి బాధ్యతని మోయాల్సింది కేవలం నీ బంధమే అని గుర్తుపెట్టుకో. కానీ ఇప్పుడు మాత్రం నీ కుటుంబం యొక్క బరువు బాధ్యతలన్నిటినీ కూడా మొత్తం నువ్వే మోస్తున్నావు. నీ బిడ్డల గురించి ఎక్కువగా నువ్వే ఆలోచిస్తున్నావు. నీ బంధానికి ఏమాత్రం కూడా ఆలోచన అనేదే లేకుండా కేవలం తన యొక్క వ్యసనాలకి మాత్రమే తను బానిస అయిపోయి అనవసరంగా ఆలోచిస్తూ ఉన్నాడు. అంటే కేవలం ఇది తన కర్మానుసారం జరుగుతుంది బిడ్డ. ఈ విషయం మర్చిపోవద్దమ్మా. తనలో ఖచ్చితంగా ఒక మార్పు అనేది వచ్చి తీరుతుంది బిడ్డ. కానీ ఆ కర్మ ఫలితం అనేది పూర్తిగా ముగిసిన తరువాత మాత్రమే ఆ మార్పు అనేది తనలో వచ్చి తీరుతుంది. ఇక అప్పటి వరకు నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎంత గొడవ పెట్టుకున్నా సరే, 10 మందిలో నువ్వు ఎంత అరిచి గీపెట్టినా, చులకన చేసినా సరే, నువ్వు ఎంత ఇదిగా ప్రవర్తించినా కానీ నీ బంధంలో ఆవగింజంత మార్పుని కూడా నువ్వు తీసుకురాలేవు తల్లి. కాబట్టి నువ్వు మనసులో ఒకే ఒక్క మాట ఎప్పుడూ అనుకోవాలమ్మా. ఇక ఏమని అంటే, నేను కూడా లేకపోతే నా పిల్లల బ్రతుకు ఏంటి, ఇక నా పిల్లల భవిష్యత్తు ఏమైపోతుంది, వాళ్ళ పరిస్థితి ఏంటి అని చెప్పి ఇలా నువ్వు ఎప్పుడూ కూడా అనుకుంటూ ఉండు బిడ్డ. ఆలోచించి తన గురించి నువ్వు ఆలోచన మానేసి, తను లేకపోయినా సరే నీ పిల్లల్ని నలుగురిలో మంచిగా ఉండేలా, గర్వంగా బ్రతికేలాగా, విలువగా నువ్వు పెంచుకోగలుగుతావో, అలానే ఎంత బాధ్యతలు నీ పిల్లలకి నువ్వు నేర్పగలుగుతావో,
అలానే ఎంత చదువుని నీ పిల్లలకి నువ్వు అందించగలుగుతావో, సమాజంలో ఎలాంటి మనుషులు ఉన్నారు, ఎవరు ఎవరితో ఎలా ప్రవర్తించాలి, ఎవరితో ఎవరు మనవారో ఎవరు బయటవారు అని ఇలా అన్ని విషయాలు చెప్పి మాట్లాడి వారి యొక్క మాటల ఆధారంగా గుర్తించాలి. అసలు సమాజం ఏ విధంగా ఉంది అని నీ పిల్లలకి మంచి చెడు తెలివితేటలు అన్నీ నేర్పించమ్మా. అంతేకాదమ్మా, నీ మనసుని అనవసరంగా నీ బంధం గురించి ఆలోచించి ఆలోచించి పాడు చేసుకునే ప్రయత్నం మాత్రం పొరపాటున కూడా చేయకు తల్లి. ఎందుకంటే నీ యొక్క మనసుని నువ్వు అనవసరంగా ఆలోచించి పాడు చేసుకోవడం వల్ల మీ ఇంటి పరిస్థితి కూడా పాడవుతుంది. ఈ ఒక్క విషయం నువ్వు గుర్తుపెట్టుకో తల్లి. గుర్తుపెట్టుకోమ్మా, ఎంతోమంది సమాజంలో ఉన్నారు. బంధం యొక్క ఆదరణ లేకుండా ఎంతోమంది కూడా వాళ్ళ కుటుంబాలను వెలుగులోకి తీసుకొచ్చి ఎంతోమంది తన పిల్లలకు కొత్త భవిష్యత్తును మంచి దారిని కూడా చూపించిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. బంధాన్ని ఇక్కడ వదిలిపెట్టు, వదిలేసుకో అని చెప్పి నేను చెప్పడం లేదు. మార్పు వచ్చేంత వరకు ఓర్పుగా నీ యొక్క కుటుంబానికి నువ్వే అండగా ఆదరణగా నిలబడాలి అని మాత్రమే నేను చెప్పుతున్నాను బిడ్డా. ఎందుకంటే అమ్మా, మార్పు అనేది క్షణంలో వచ్చేది కాదు కదా, ఒక రోజులో వచ్చేది కాదు, ఒక రాత్రిలో వచ్చేది కాదు. అందుకే తల్లి, అతనికంతటా తను స్వతహాగా మంచికి చెడుకి తేడా ఏంటో తెలుసుకొని తానుగా స్వయంగా మారితే తప్ప ఎవ్వరూ కూడా మార్చడానికి ఎలాంటి ప్రయత్నాలు చేసినా కూడా అవి అనవసరమైన ప్రయత్నాలు మాత్రమే అవుతాయని మర్చిపోవద్దమ్మా. ఆ విషయం ఇప్పటి వరకు నువ్వు కొన్ని అనుభవాలతోనే వాటి ఆధారంగా తెలుసుకున్నావు కదా. కాబట్టి బిడ్డ, నువ్వు దేని గురించి కూడా ఆలోచించకుండా మనసుని ప్రశాంతంగా ఉంచుకో. మనసులో ఈ విషయం గురించి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఇకపై ఆలోచించను అని చెప్పి నాకు మాట ఇవ్వమ్మా. బిడ్డ, ఇలా ఆలోచించవద్దు అని అనుకుంటే ఆ ఆలోచన అనేది ఇక రాకుండా పోదు కదా బాబా. కేవలం మా భార్య భర్తే కదా, భర్తకు భార్యే కదా బాబా తోడు. మరి నేను పెళ్లి చేసుకొని నా జీవితం ఎందుకు ఇలా అయిపోయింది తండ్రి అని చెప్పి నువ్వు నన్ను ప్రశ్నించవచ్చు. ఇది కూడా కర్మానుసారమే అని మర్చిపోవద్దమ్మా. ఎవరి భవిష్యత్తు ఏ రకంగా ఎవరి కారణంగా పాడైనప్పటికీ కూడా నీ పిల్లల గురించి వాళ్ళ గురించి మాత్రమే ఆలోచించి నీ భవిష్యత్తుని నువ్వు అనవసరమైన బాధలన్నిటిని కూడా పూర్తిగా పక్కన పెట్టేసి ప్రస్తుతం గురించి రేపు గురించి ఆలోచించుకుంటూ నువ్వు గొప్ప గొప్ప సంతోషాలన్నిటినీ కూడా వెతుక్కుంటూ సంతోషంగా బ్రతకవచ్చు. అంటే మీ యొక్క బంధం గురించి ఆలోచన, మానసికంగా నువ్వు వేదన చెంది నీ పిల్లల గురించి కుటుంబం గురించి నీ వంతు ప్రయత్నం నువ్వు చేసి సంతోషంగా నీ పిల్లల్ని చూసుకుంటూ మనసులో బాధని నువ్వు తీసివేసే బిడ్డ. ఏదైనా సరే ఒక పని మీద నువ్వు శ్రద్ధ పెట్టుకొని ఆ పనిలో విజయాన్ని సాధించే వరకు పోరాడమ్మా. నీకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని తెచ్చుకో తల్లి. నీకంటూ ఒక ప్రత్యేకమైన పేరుని సంపాదించుకో. నీ కాళ్ళ మీద నువ్వు ధైర్యంగా నిలబడే ప్రయత్నం చెయ్యి. చిన్న పనో పెద్ద పనో నువ్వు చేయగలిగినంత పని నువ్వు చేసుకుంటూ ఉండు. ఈ విధంగా నువ్వు ముందుకు వెళ్ళడం వల్ల నీ మనసులో ఉన్న బాధలన్నీ కూడా తొలగిపోయి చిన్న చిన్నగా నీ మనసుకి ఆనందం రావడం మొదలవుతుందమ్మా. ఇవన్నీ కూడా చెప్తున్నంత తేలిక కాదు అని నాకు కూడా తెలుసు. కానీ ప్రయత్నిస్తే ఏది కూడా అసాధ్యం కాదు అన్న విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకోవాలి బిడ్డ. కాబట్టి నువ్వు నీ బంధంతో ఈ ఒక్క మాట చెప్పు. ఏమని అంటే, మీరు నన్ను పెళ్లి చేసుకొని మీరు నాకు ఒక మంచి కుటుంబాన్ని ఏర్పరిచి ఇచ్చారు. ఇక ఈ రోజున బాధ్యతలన్నిటినీ కూడా మర్చిపోయి మీరు మీ చెడు వ్యసనాలకు బానిసయి ఇక ఇవాల్టి రోజున నన్ను, నా బిడ్డల్ని సమాజంలో ఎలాంటి ఆదరణ లేకుండా, ఆదరాభిమానము ఏవి కూడా లేకుండా, డబ్బులు మా చేతిలో ఏవి కూడా పెట్టకుండా మమ్మల్ని మీరు ఇలా ఏకాకుల్లాగా వదిలేశారు కదా. ఇక దీనికి మీకు ధన్యవాదములు అని చెప్పి నీ బంధానికి చెప్పు. ఇకపై వాళ్ళ మీద దేనికి కూడా ఆధారపడకుండా
నువ్వు నీ కాళ్ళపై నువ్వు నిలబడమ్మా. నీ పని నువ్వు చేసుకోవడం మొదలుపెట్టు. గుర్తుపెట్టుకో బిడ్డ, జీవితంలో కొన్ని కావాలి అంటే తప్పకుండా కొన్ని వదులుకోవాల్సిందే తల్లి. ఒక్కసారి ఇలా చేసి చూడు. నీ మనసు ఎంత ఆనందంగా ఉంటుందో, ఎంత తేలిక పడుతుందో. అంతేకాదమ్మా, నీ తల్లిదండ్రులు నీలో వచ్చిన ఈ మార్పును చూసి ఎంతో సంతోషపడతారు. ఇదంతా కూడా నీకు అనుభవపూర్వకంగానే అర్థమవుతుంది బిడ్డ. సంతోషంగా ధైర్యంగా ఉండు. నువ్వు ఎప్పుడూ కూడా ఒంటరివి కాదు తల్లి. నీకు తోడుగా నీ బాబా ఎప్పుడూ నీ తోడుగానే ఉంటారు. ధైర్యంగా ఉండు అని బాబాగారైతే చెప్తున్నారండి. సో చూశారు కదండి, బాబాగారు ఈరోజు మనందరి కోసం చాలా చక్కని సందేశాన్ని తీసుకొచ్చారు. మనం కోరుకున్నట్లుగానే మన బంధంలో ఒక మంచి మార్పునైతే బాబాగారు తీసుకురాబోతున్నారు. దానికోసంగా మనం ఏం చేయాలి, ఏం చేస్తే మన బంధం మారుతుందో అన్నీ కూడా బాబాగారు మనకి చాలా చక్కగా అయితే చెప్పారన్నమాట. సో ఇక మరి చూసారు కదండి, అది ఈ వీడియో. ఈరోజు బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికి నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం సాయిరామ్.